అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. మరి ఉండకుండా ఎలా ఉంటాను, చిన్నప్పుడు ఎప్పుడో మూవీస్లో చూసి ఈ టెంపుల్కి రావాలని అనుకున్నాను. ఇప్పటికి కుదురుతుంది అనమాట. ఆ టెంపుల్ ఏదనేది ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో క్లిప్లో అయితే లిప్ సింక్ అయితే ఉండదు, బికాజ్ నా మైక్ ఛార్జింగ్లో ఉంది. ఇంట్రడక్షన్ వీడియో ఒకటి షూట్ చేయాలి కదా అన్నట్టు షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ ఈ టెంపుల్ లొకేషన్, ఒకవేళ మీరు బస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏ దేవుళ్ళు ఉంటారు, టెంపుల్ టైమింగ్స్ ఏంటి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే మస్త్ ఎగ్జైటెడ్గా ఉన్నా, బికాస్ ఎన్ని మూవీస్ ఉన్నాయి తెలుసా ఈ టెంపుల్లో తీసినవి. అవి చూసినప్పుడల్లా అనిపించేది ఒక్కసారైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని. ఫైనల్గా ఈ రోజు కుదురుతుంది అనమాట. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ వ్లాగ్ కోసం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను ఆకలితో అయితే ఉండలేనని హాస్టల్లోనే టిఫిన్ తినేసి స్టార్ట్ అయినా అనమాట. సంగీ టెంపుల్ కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ షాప్స్ ఉంటాయో ఉండవో అని మేము ఇక్కడే ఫ్లవర్స్, కొబ్బరికాయ ఇంకా అరటిపండ్లు తీసుకున్నాము. ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మీట్ మై ఫ్రెండ్ సిరి. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. రోజు హయత్ నగర్కి చాలా బస్సెస్ వస్తాయి. ఈ రోజు మాత్రం చాలాసేపు వెయిట్ చేసాము. మేము ఉండేది చైతన్యపురిలో. యాక్చువల్గా ఇక్కడ నుంచి సంగీనగర్కి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా రేర్గా ఉంటుంది అనమాట. మాకు ఇంకా టైం వేస్ట్ అవ్వద్దు అన్నట్టు హయత్ నగర్కి వెళ్ళాము. హయత్ నగర్ నుంచి అయితే సంగీనగర్కి వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి అనమాట. సంగీనగర్కి వెళ్ళే బస్ నెంబర్ 204 అనమాట. సంగీ టెంపుల్ కి టికెట్ ఇవ్వండి అంటే ఇస్తారు. అదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇక బస్ స్టాప్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే టెంపుల్ ఉంది. ఒక ఆటో కూడా లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఇప్పుడు చెకింగ్ కోతులు ఉన్నాయి. వాళ్ళందరూ దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం. వావ్, సంగీ హెల్త్ కేర్ సెంటర్. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కి సంబంధించింది నీట్ గా ఒక బోర్డు పెట్టారనమాట. టెంపుల్ టైమింగ్స్, స్పెషల్ డేస్ ఎప్పుడు అండ్ ఇయర్లీ ఫెస్టివల్స్ ఏమేమి ఉంటుంది అనేది. ఇంకా మేము వెళ్ళిన టైం అయితే 10-10:30 అలా అవుతుంది అనమాట. సర్వదర్శనం టైంకి అయితే మేము వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 1 to 4 టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది. చూసి ఆ టైమింగ్స్ ని బట్టి వెళ్ళండి. అండ్ ఇటు సైడ్ నుంచి పైకి ఓన్ వెహికల్స్ తో కూడా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఓన్ వెహికల్లో వెళ్ళాలి అంటే పార్కింగ్ అమౌంట్ ఉంటుంది. 4 వీలర్స్కి అయితే 120 రూపీస్, 2 వీలర్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే స్టెప్స్ ఉంటుంది. ఏ ఎంట్రీ ఫీ అయితే ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి వాటర్ తాగుతుంది. అక్కడ చూసిన కోతులు ఉంది. అమ్మా, లోపల కూడా వెళ్ళిపోతుంది. ఫైనల్లీ సంగీ ఈజ్ ఇన్ సంగీ టెంపుల్. వావ్, లొకేషన్ మాత్రం అదిరిపోయింది. వెయిట్, ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చి మిగతా బ్లాగ్ అయితే షూట్ చేస్తాం. ఓకేనా, బాయ్ బాయ్. టెంపుల్ దేనికి ఫేమస్ అని నన్ను అడిగితే కోతులకు అని చెప్పచ్చు. అమ్మో, చూసారా ఇక్కడ ద్వారం ఉంది, అక్కడేమో కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. అవి మమ్మల్ని లోపలికి వెళ్ళనియట్లేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకొని వస్తుంది ఇక్కడికి. వస్తుంది ఏంటి ఎన్ని కోతులు ఉన్నాయి? వాళ్ళతో పాటు వెళ్ళిపోయినా అయిపోతుండే కదా. అన్ని అక్కడే ఉన్నాయి, చూసారా ఎన్ని కోతులు ఉన్నాయి. మమ్మల్ని లోపలికి పోనీయట్లేదు ఇవి. అక్కడ చూడండి సౌండ్ ఎట్లా చేస్తుంది.
సిరి సిరి ఇంకోటి వస్తుంది ఇటు. ఇటు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని కోతులే ఉన్నాయి. ఇటే వస్తాయో ఎన్నో. లోపల పోవడానికే లేకుండా అయిందిగా. ఎవరైనా పోయినా బాగుండు. వీళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళతో పాటుపోదామా? సంగీ టెంపుల్ ఈస్ ఫేమస్ ఫర్ మంకీస్. ఇక్కడ ఇంకోటి కూర్చుంది, ఇంకో ఫ్రెండ్ వస్తుంది. వీళ్ళు ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెడుతున్నారు. ఈ టెంపుల్ని 1991లో సంఘీ ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారనమాట. ఇక్కడ ప్రధాన దైవము వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటారు. ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామియే కాకుండా పద్మావతి అమ్మవారు, రాధాకృష్ణులు, సీతారాములు, సుబ్రహ్మణ్య స్వామి, శివయ్య, విఘ్నేశ్వరుడు అండ్ ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్మిల విగ్రహాలన్నీ ఉన్నాయి. అండ్ నవగ్రహాలు కూడా ఉంటాయి. చాలా దేవుళ్ళు ఇక్కడ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఒక ఆంటీ సాంగ్స్ పాడుతున్నారు అనమాట. ఎంత ప్లెజెంట్ గా అనిపించిందో ఆ ఎన్విరాన్మెంట్ కి, ఆమె పాడేదానికి అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఒక కొత్త లోకానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. పరమయోగి జన భాగ్యదేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవా పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవ శరణం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. చాలా బాగా. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలని నాకు కూడా ఉండేది. కాకపోతే అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాకపోతే ఆంటీని చూసిన తర్వాత అనిపించింది ఎప్పటికైనా అది ఇంప్లిమెంట్ చేయాలని. అండ్ ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు చూడండి. అప్పటికి వాళ్ళ పేరెంట్స్ చెప్తూనే ఉన్నారు వెళ్ళకురా కోతులు ఉంటాయి అనేసి. మాట వినకుండా పోయిండు. మంచిగా అయింది బుడ్డోడికి. అండ్ ఇక్కడ గిఫ్ట్ షాప్ ను ప్రసాదం కౌంటర్ ఉందన్నమాట. అండ్ గిఫ్ట్ షాప్ లో చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయంటే వెరీ ప్రిటీగా ఉన్నాయి అనమాట. ఇంకా అందులో ఫోన్ ఎలా లేదు అంటే ఇంకా నేను ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నాను అంతే. అండ్ ప్రసాదం కౌంటర్ లో పులిహోరను లడ్డు తీసుకున్నాము. కాకపోతే అక్కడ తినలేకపోయాం ఎందుకంటే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అవి తింటుంటే మీదికి వచ్చేస్తున్నాయి అనమాట. పాపం వాళ్ళని ప్రసాదం తిని ఇట్లా ఇప్పుడు మన మీదకి ఎక్కితే ఏముంటాయి పరిస్థితి. ఇక్కడికి రాకండి దయచేసి, మేము కూడా తీసుకున్నాం ప్రసాదం. జిప్పింగా కొట్టినా పడతారు. అయితే ఇంకొకటి వస్తుంది. అదే మేము కూడా ప్రసాదం తీసుకున్నాము. కాకపోతే తీసుకునేటప్పుడే భయం అయితే నేడు చూసిన. తీసుకునేటప్పుడే వాళ్ళే చెప్పారు బ్యాగ్ లో పెట్టుకోండి, బయట కనిపిస్తే కోతులు తీసుకుపోతాయి. కోతులతో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడైతే. ఓకే పాపం అవైతే మనల్ని ఏమనట్లేదు, జస్ట్ వాళ్ళు ఫుడ్ కోసం అని వస్తుంది, తింటూనే వెళ్ళిపోతున్నాయి అనమాట. అయితే ఈ టెంపుల్లో చాలా మూవీస్ అండ్ సీరియల్స్ షూటింగ్ జరుగుతాయని చెప్పాను కదా. నాకు తెలిసిన మూవీస్ ఏంటంటే ఖుషి, పవిత్ర బంధం, లౌక్యం, బొమ్మన బ్రదర్స్ అండ్ చందన సిస్టర్స్, చిన్నదాన నీకోసం, మిరపకాయ, ఊసరవల్లి, బొమ్మరిల్లు, కాటమరాయుడు ఇలా కొన్ని మూవీస్ అయితే తీశారనమాట. అండ్ సీరియల్ షూటింగ్స్ కూడా చాలానే జరుగుతాయంట ఇక్కడ. అయితే ఈ టెంపుల్కి వెళ్ళే ముందు మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, మనం ఫుడ్ అయితే తీసుకెళ్ళినా అక్కడ మనం తినలేము, ఎందుకంటే కోతులు అయితే చాలా ఉన్నాయి. అండ్ మనం ఏమైనా తీసుకెళ్ళి కోతులకే పెడదామన్నా కూడా అక్కడ స్ట్రిక్ట్గా చెప్పారు కోతులకి ఫీడింగ్ అనేది మనం చేయొద్దు, ఏ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయొద్దు అనేసి. ఇంకా మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ, పూలు, బనానాస్ ఇవన్నీ అలో చేయలేదు. బనానాస్ అయితే అసలే అలో చేయలేదు. పైన కోతులకి పెడదాం అనుకున్నాము,
కానీ ఫీడ్ అయితే చేయొద్దు అని చెప్పేశారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసేసుకున్నారు అనమాట. అండ్ ఆ పూలు కూడా హ్యాండ్ బ్యాగ్ లో చాలా జాగ్రత్తగా తీసుకుపోయి ఇచ్చాము. కవర్ చూస్తుంటే లాక్కుంటున్నాయి, ఫుడ్ ఏమైనా ఉంటుందేమో అనేసి మంకీస్ అయితే లాగేసుకుంటున్నాయి అనమాట. కొబ్బరికాయలు కూడా ఉంచట్లేదు, వాటికి టెక్నిక్స్ తెలుసు. అవి తర్వాత క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తా, అవి ఎలా ఓపెన్ చేసి తింటున్నాయి అనేది. హడావిడిగా రాకుండా కొంచెం ప్లెజెంట్ గా మంచి టైం స్పెండ్ చేయడానికి అయితే మంచిగా రావచ్చు. చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడైతే. నవ్విరా వాటర్ అసలు వాటికి టెక్నిక్స్ తెలుసు, అందుకనే అవి లాక్కొని పోతున్నాయి. నీది అంతే పోయింది. నా కొబ్బరికాయ పగలింది అది కొంచెం. ఇంకో అయితే మేము ఇక్కడ పావ్ బాజీ తిన్నాము, మస్తు స్పైసీగా ఉంది, మస్తు కారం ఉందన్నమాట. అయితే ఇది బస్ స్టాండ్ అనమాట. బస్ అంట 2 o'clock ఉందంట, అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం. ఆకలి అయితే ఉందని పావ్ బాజీ తిన్నాము, అది కూడా మస్తు స్పైసీ చేస్తారు వీళ్ళు. ఎక్కడ వాళ్ళు మరి, కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ ఉన్నారు చూడడానికి, భయంకరంగా. ఇది బస్ స్టాండ్ అంట, ఇది బస్ స్టాండ్. ఇక్కడ బస్ వస్తుంది, ఇక్కడేమో ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఇంకా 20 minutes ఉంది, 15 to 20 minutes ఉంది బస్ రావడానికి. అప్పటి వరకు ఇంకా ఇక్కడే వెయిట్ చేయడం. ఇది తప్పదు. పావ్ బాజీ ఎలా ఉంది? చాలా స్పైసీగా ఉంది, హాట్ గా ఉంది. నార్మల్ గా చెప్పొచ్చుగా, ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినట్టు ఎందుకు చెప్తున్నావు? స్పైసీ ఉంది, హాట్ గా ఉందంట. అసలు హ్యాండ్ యాటిట్యూడ్ నార్మల్ గా చెప్పొచ్చుగా. బానే ఉందిగా, చెప్పు మరి. भैया ये नहीं, आज नहीं है, अच्छा नहीं है. అచ్చా నహీ హే అంట. నోట్ కొంచెం చినుగుతుంది అనమాట. యాక్చువల్ గా ఇక్కడ స్వీపర్స్ నుంచి అందరూ మాక్సిమం పంతులు కూడా హిందీలో మాట్లాడుతున్నారు. మనకేమో హిందీ రాదు, కాకపోతే మేనేజ్ చేసినాం, హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు బాగుంది ఇది, ఇందాక నోట్ బాగాలేదని ఇప్పుడు మళ్ళీ ఇంకో నోట్ తెప్పించుకుందమ్మా. నాతో నువ్వు టెంపుల్ కి వచ్చావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. నాకు ఇంకోసారి రావాలని. ఎందుకు నన్ను చాలా వీడియోలు తీపిస్తున్నా, నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నా, నన్నే అందరు చూస్తున్నారు. ఒక యూట్యూబర్ కి ఒక ఫ్రెండ్ గా ఉండడం అంటే అంత ఆషామాషి కాదు, ఇలాంటివి ఉంటాయి. ఫ్రెండ్ ఈజ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ డీడ్ ఏదో ఉండేదిగా. టైమ్ టు కన్క్లూడ్ ది వీడియో. మాకైతే మా ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు సేమ్ టెంపుల్ కి విజిట్ చేయాలని అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ టెంపుల్ లో దేవుణ్ణి చూసినప్పుడు ఎంత అయితే ప్రశాంతత ఉందో, మన సరౌండింగ్స్ మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో టెంపుల్, అది కూడా గుట్ట మీద. గుట్ట మీద మేము ఒక రకంగా ట్రెక్కింగ్ చేసి పోయినాం అనమాట. బస్ స్టాప్ నుంచి అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా కాదు, కాకపోతే కొండెక్కి వెళ్ళాలి కదా. మంచిగా అనిపించింది. సో మీరు మీ ఫ్రెండ్స్ అయితే బాగా చిల్ అవ్వచ్చు ఈ ప్లేస్ కి.
చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నీకు నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ వద్దామా? మళ్ళీ వద్దాం. నాతోనే నీతో కాదు, ఇంకొక friends ని తీసుకురా. నాతోనే ఏమైంది? ఫ్రెండ్స్ ఇట్లా అంటారు. బతిమాలింది నైట్, రాకపోతే కాలు పట్టుకునేటట్టు ఉంది. వెళ్దాం సంగి అని చెప్పింది. ఇప్పుడేమో రానంటుంది నెక్స్ట్ టైం నాతోనే. జోక్స్ పార్ట్ ఇదన్నమాట ఫుల్ వీడియో ఆఫ్ సంగీ టెంపుల్. మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి మీ ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీతో విజిట్ చేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ యువర్ సంగీ వైబ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.